వలియశాల అనే హరిహర క్షేత్రానికి వచ్చాము. ఇది మన కేరళలో త్రివేంద్రంలో శ్రీ పద్మనాభ క్షేత్రం నుండి 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి హరిహర క్షేత్రం ఉంటుంది. హరిహరలో ఒకటి దగ్గర ఉండి ఇక్కడ అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన క్షేత్రం కూడా ఉంటుంది. హరిహర క్షేత్రంగా విష్ణుమూర్తి హరిహరులు ఉంటారు. ఇంకోటి ప్రత్యేకంగా అఘోర రూపంతో ఉన్న శివాలయం ఉంటుంది. అఘోర శివాలయం ఉంటుంది, విష్ణుమూర్తిది ప్లస్ శివుడిది. హరిహర క్షేత్రం ఇది హరిహరలో అతి ప్రాచీనంగా ఉన్న హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి క్షేత్రం కూడా ఉంది. స్వామివారి ప్రతిష్టాపన అయింది. స్వామివారి రాతి విగ్రహం ప్రతిష్టాపన అయినారు. ఇక్కడ అయ్యప్ప స్వాములు గారిని ఎవరైనా కూడా ప్రత్యేకమైన దర్శనం అనేది హరిహర ఏకదాటిగా ఉండే ప్రత్యేకమైన ఇద్దరు కూడా కలిసి ఉండే క్షేత్రంగా అయ్యప్ప హరిహరలో కలిసి ఉన్న క్షేత్రం. గణపతి ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ అయ్యప్ప వారు ఉంటారు హరిహర క్షేత్రంలో. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మన గణపతి క్షేత్రం దగ్గర మర్రి చెట్టు ఉంటుంది. ఎలాంటి కోరిక అయినా సరే మనం ఆ మర్రి చెట్టుని ముడేసినట్టయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది. హరిహర క్షేత్రంలో వచ్చేసి మనం ఎలాంటి కోరికైనా తీర్చుకోవచ్చు. అదేవిధంగా శత్రు నాశనానికి సంబంధించిన అఘోర క్షేత్రం ఉంటుంది. శివుడు అఘోర క్షేత్రంలో వచ్చేసి మన శత్రువుకు సంబంధించిన ఏదైతే మనం ప్రార్థించుకుంటామో వారు శత్రువులు అనేది మళ్ళీ ఉంటారు. మనకు ఎలాంటి కీడు తలపెట్టినా కూడా మనకు ఆ కీడు తాకదు. ఇక్కడ అఘోర శివాలయం దర్శనం చేసుకున్నాం. హరిహర క్షేత్రాలకు సంబంధించిన అయ్యప్ప స్వామి అనుగ్రహం అతి ముఖ్యమైనది. హరిహరులు ఏకదాటిగా ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రం ఇక్కడ ఉంటుంది. అయ్యప్పలందరూ దర్శనం చేసుకోవడం, అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడ ఎలాంటి కోరికైనా అతి శీఘ్రంగా నెరవేరుతుంది అనమాట. అదేవిధంగా విష్ణుమూర్తి ఉంటుంది, శ్రీకృష్ణుడు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు స్వామివారి అనుగ్రహం కోసం అయ్యప్ప స్వామిని సుబ్రహ్మణ్య స్వామి కానీ గణపతి కానీ ఎలాంటి అనుగ్రహమైనా సక్సెస్ఫుల్గా ఇక్కడ విజయంగా ఉంటుందన్నమాట. ఇది మనకు స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవడం మహాపుణ్యప్రదంగా ఉంటుంది. అన్ని విధాలుగా విజయంగా ఉండే శ్రీ హరిహర క్షేత్రమైన మన దేవాలయానికి వచ్చి శివుడు హరిహరుడు ఒకటే దగ్గర ఉండడం. ఇది మనకు త్రివేంద్రం నుంచి 15 కాందలూరు వలియ క్షేత్రం. ఇది మనకు కాందలూరు వలియశ దేవ క్షేత్రం, హరిహరుల క్షేత్రం. హరిహరులు అయ్యప్ప స్వామి వారు ఉండే క్షేత్రం. ఇది దర్శనం చేసుకోవడం మహాపుణ్యప్రదం. అందరూ కూడా వచ్చేసి మన త్రిబుల్ కేఎల్ఆర్ఎండి తరఫు నుంచి త్రిబుల్ డివోషనల్ గ్రూప్ మనది. మన గ్రూప్స్కి సంబంధించిన అన్నీ కూడా మనము ప్రతి ఒక్క క్షేత్రాన్ని ప్రత్యేకత చెప్పడం, అది కూడా ఆ క్షేత్ర దర్శనం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండే కూడా మనం చెప్పడం. ఈరోజు మనము కాందలూరు వలియ క్షేత్రమైన దర్శనం కోసం చెప్పాము. ఒకటి స్వామి శరణం.